ఒకరు ఎన్ని క్రెడిట్ కార్డులు వాడొచ్చు? ఏడాది పాటు కార్డు వాడకపోతే ఏమవుతుంది? మీరు క్రెడిట్ కార్డును సరైన రీతిలోనే వాడుతున్నారా? క్రెడిట్ కార్డును ఎలా వాడాలో తెలిసి ఉండడం చాలా ముఖ్యం. అసలు ఒక వ్యక్తి దగ్గర గరిష్టంగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంచొచ్చో మీకు తెలుసా? క్రెడిట్ కార్డుకు సంబంధించిన చాలా కీలక విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్కరికి ఇన్నే క్రెడిట్ కార్డులు ఉండాలి అనే పరిమితి లేదు. మన క్రెడిట్ ప్రొఫైల్, చెల్లింపుల చరిత్ర బాగుండి ఉద్యోగస్తులం అయితే బ్యాంకులు వెంటపడి మరీ క్రెడిట్ కార్డులను ఇస్తాయి. ప్రయాణాలు, ఫ్యూయల్, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ ఆర్డర్ల కోసం అంటూ రకరకాల క్రెడిట్ కార్డుల్ని ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఆ క్రెడిట్ కార్డు వల్ల మీకు ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తేనే కొత్త వాటిని మాత్రం తీసుకోండి. లేదంటే నిర్మోహమాటంగా వాటిని తిరస్కరించండి. ఎక్కువ కార్డులుంటే గొప్ప అని ఎప్పుడూ అనుకోవద్దు. సాధారణంగా ఎన్ని ఎక్కువ కార్డులుంటే రిస్క్ అంత ఎక్కువగా ఉంటుంది. తక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డులు 4-5 ఉంచుకునే బదులు ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డు ఒక్కటి చాలనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఎక్కువ క్రెడిట్ కార్డుల వల్ల వచ్చే తలనొప్పులు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే పోగొట్టుకునే ప్రమాదం పెరుగుతుంది. బిల్లింగ్ సైక్లింగ్ కానీ, పేమెంట్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ కష్టమవుతుంది. అధికంగా ఖర్చు చేసే ప్రమాదం కూడా ఎక్కువ. ఒక కార్డులో బిల్ పేమెంట్ కోసం మరో కార్డు వాడడం వంటివి పదే పదే చేస్తుంటే సిబిల్ స్కోర్పై ప్రభావం పడుతుంది. సరైన సమయంలో చెల్లింపులు చేయలేకపోతే సిబిల్ పైన తీవ్ర ప్రభావము ఉంటుంది. ఎక్కువ కార్డులతో ఎలా లబ్ధి పొందాలి అనేది కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఉదాహరణకు మీ దగ్గర ₹1,00,000 లిమిట్ ఉన్న ఒక క్రెడిట్ కార్డు ఉందనుకుందాం. అందులో మీరు 90,000 వాడేస్తే మీ సిబిల్ స్కోర్పై వ్యతిరేక ప్రభావం పడుతుంది. అదే మీ దగ్గర 2 కార్డులు ఉన్నాయనుకోండి, అప్పుడు మీ కార్డుల నుంచి సగం సగం మొత్తాన్ని వాడుకుంటే మీ యూటిలైజేషన్ కూడా ఇక్కడ తగ్గుతుంది. అది సిబిల్ స్కోర్కు పాజిటివ్ అవుతుంది. సులభంగా చెప్పాలంటే ఒకే కార్డులో మొత్తం క్రెడిట్ వాడుకోకుండా మీ రిస్క్కు సమానంగా అన్ని కార్డులను సర్దుబాటు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లిమిట్లో తక్కువ వాడే వారికి బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకవేళ కార్డులో ఎక్కువ మొత్తం వాడినా ఎలాంటి ఆలస్యం చేయకుండా చెల్లింపులు చేస్తుంటే రిస్క్ కూడా తగ్గుతుంది. లేకపోతే మాత్రం డెడ్ డ్రాప్లో మెల్లిమెల్లిగా మీరు కూరుకుపోయినట్టే లెక్కగా పరిగణించాలి. ఒక్క డిఫాల్ట్ చాలు మన స్కోర్ పైన, మన భవిష్యత్ క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ పైన వ్యతిరేక ప్రభావం చూపించడానికి. ఇక క్రెడిట్ యూటిలైజేషన్ ఎలా లెక్కిస్తారు అనేది తెలుసుకుంటే, బ్యాంకులు ముఖ్యంగా చూసేది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. అంటే మీకు ఒక బ్యాంకు ₹1,00,000 క్రెడిట్ లిమిట్ ఇచ్చిందని అనుకుందాం. అందులో మీరు గరిష్టంగా ఎంతవరకు వాడారనేది బ్యాంకులు క్యాల్కులేట్ చేస్తాయి. ఒకవేళ 80,000 నుంచి 90,000 వాడేసి కార్డు పరిమితి దాదాపు పూర్తి చేశారని అనుకుందాం. అప్పుడు బ్యాంకులు మిమ్మల్ని క్రెడిట్ క్రేవింగ్, మనీ క్రేవింగ్ పర్సన్గా చూస్తాయి. క్రెడిట్ లిమిట్లో గరిష్టంగా 30% వరకు వాడుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతకు మించి వాడితే మన సిబిల్ స్కోర్పై ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. మీకు బ్యాంకులో 50,000 క్రెడిట్ లిమిట్, మరో బ్యాంకులో ₹1,00,000, ఇంకో బ్యాంకులో ₹1,50,000 క్రెడిట్ లిమిట్తో కార్డులు ఇచ్చాయనుకుందాం. ఇప్పుడు ఓవరాల్గా మీ క్రెడిట్ లిమిట్ ₹3,00,000. అందులో మీరు గరిష్టంగా 30% అంటే 90,000 వరకు, అంటే 3 కార్డులు కలిపి ఇక్కడ వాడుకోవచ్చు. ఎక్కువ వాడి టైంకు కట్టేసినంత మాత్రాన అమాంతం మీ క్రెడిట్ లిమిట్ పెరిగిపోతుంది అని మీరు అట్లా భావించకండి. బ్యాంకులు మన లావాదేవీలను మాత్రమే కాకుండా మనకు వస్తున్న ఆదాయం ఎంత, అందులో అప్పుగా ఉపయోగిస్తున్నది ఎంత అనే దానిపైన కూడా ఎక్కువ దృష్టి పెడతాయి. వీటితో పాటు మన చెల్లింపుల చరిత్ర కూడా ఇక్కడ చాలా ముఖ్యం. మనం చేసే పని చేస్తున్న సంస్థ, క్రెడిట్ హిస్టరీ, అప్పటి వరకు మనకున్న లోన్లు, ఇవన్నీ కూడా క్రెడిట్ లిమిట్ను నిర్ణయించే అంశాలు. ఈ డేటా అంతా కూడా సిబిల్ రిపోర్ట్లో బ్యాంకులు చూడగలుగుతాయనేది మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక మన దగ్గర ఉన్న కార్డులు కనుక వాడకపోతే ఏమవుతుంది? ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏడాది పాటు కార్డు కనుక వాడకపోతే సదరు బ్యాంకు ఆ కస్టమర్ సమాచారాన్ని అందించి కార్డును రద్దు చేసే అవకాశం ఉంది. ఇక 30 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత రద్దయిన కార్డును యాక్టివేట్ చేసుకునే సౌలభ్యాన్ని హెచ్డిఎఫ్సి వంటి కొన్ని బ్యాంకులకు అందిస్తున్నాయి. అవి అన్సెక్యూర్డ్ లోన్స్ కాబట్టి ఇవి ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే బ్యాంకులకు అంత రిస్క్ ఫ్యాక్టర్ కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడైనా మేజర్ లోన్స్ అవసరమైనప్పుడు ఇవి సమస్యగా మారిపోవచ్చు. సాధారణంగా మనం సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే సాఫ్ట్ ఎంక్వైరీ చేస్తాం.
దానికి ఎలాంటి స్కోరు డిటెక్ట్ కాదు. కానీ బ్యాంకులు మన రుణ చరిత్రను చెక్ చేస్తే అది హార్డ్ ఎంక్వైరీ అవుతుంది. ఇది స్కోర్పై ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. అందుకే కార్డులు ఇస్తామంటూ బ్యాంకుల నుంచి ఫోన్ రాగానే అనవసరంగా దాన్ని తీసుకొని మీ క్రెడిట్ హెల్త్ పాడు చేసుకోవద్దు. ఎక్కువ కార్డులుండి వాటిని ఉపయోగించకపోయినా సిబిల్ స్కోర్పై ఎలాంటి ప్రభావము ఉండదు. కార్డు ఉంది కదా అని వాడాల్సిన పని లేదు. అవసరమైతేనే వాడండి, లేదా 2-3 నెలలకోసారి కొంత వాడి తర్వాత సకాలంలో వాటిని రీపేమెంట్ చేస్తూ రండి. ఇక క్రెడిట్ కార్డు ఒకవేళ రద్దు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? క్రెడిట్ కార్డు తీసేయాలనుకుంటే ముందుగా కొత్త కార్డులు, అంటే మన దగ్గర 2 రకాల కార్డులు ఉన్నాయి, పాతవి కొత్తవి అనుకుందాం. ముందుగా కొత్త కార్డులను తీసేయడం మంచిది. ఎందుకంటే పాత కార్డులకు క్రెడిట్ హిస్టరీ అనేది ఎక్కువగా ఉంటుంది. కొత్త లోన్లు తీసుకునే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీకు ఒక బ్యాంకు 2008లో ఒక కార్డు ఇచ్చింది అనుకుందాం, మరో బ్యాంకు 2015లో ఇంకో కార్డు ఇచ్చింది అనుకుందాం. కార్డు తీసేయాలనుకునే నిర్ణయానికి కనుక మీరు వస్తే 2015లో తీసుకున్న కార్డ్ని ముందుగా ఇక్కడ తీసేయండి. మొదటగా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంతా క్లియర్ చేయండి. ఎంత చిన్న మొత్తం పెండింగ్లో ఉన్నా అది స్కోర్పై ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక కార్డ్ క్లోజింగ్కు ఫీజు లేదా పెనాల్టీ ఉందేమో బ్యాంకుతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు కార్డును క్లోజ్ చేస్తున్నట్టు బ్యాంకుకు ఒక ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించండి. వాళ్ళ నుండి కన్ఫర్మేషన్ రావడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇక అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ లేదని బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ తర్వాత మీ దగ్గరున్న ఫిజికల్ కార్డ్ని పూర్తిగా కత్తిరించేయండి. మ్యాగ్నెటిక్ స్ట్రిప్ గారికి చిప్ పూర్తిగా పాడయ్యేలా దాన్ని చూసుకోండి. ఏదైనా మేజర్ మార్టిగేజ్ లోన్ తీసుకునే ముందు క్రెడిట్ కార్డులని పూర్తిగా రద్దు చేయకండి. ఒక్కోసారి ఇవి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చూపిస్తాయి. కానీ ఎప్పటికైనా అప్పు అనేది ముప్పే. ఒక్కసారి ఈ అప్పుల ఊబిలోకి దిగితే బయటపడడం చాలా కష్టం. ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ అని, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు అని, క్రెడిట్ కార్డుపై ఫెస్టివల్ ఆఫర్స్ అని ఈఎంఐల వలయంలో కూరుకుపోతే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మినిమం పేమెంట్ చేయడంతో మొదలై 36-48% వరకు వడ్డీ చెల్లించే స్థాయికి మీరు దిగజారిపోతారు. చూస్తుండగానే అప్పు కొండలా పేరుకుపోతుంది. అసలు కంటే వడ్డీ కట్టే పరిస్థితి రావచ్చు. అందుకే కార్డు వాడకం కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు, ఎంతవరకు, ఎలా వాడాలో తెలిసినప్పుడే వీటిని వాడడం చాలా మంచిది.